నాదం భీమవరం ఉత్సవాయ మండలం. ఈ ప్రవర్తన స్పీడు చిత్ర ఇత్తనం ఉత్సవాలు ఐటీసీ రమేష్ గారు ఇచ్చారు మాకు. నందిగాం రమేష్ గారు. బాగుందండి, క్వాలిటీ ఉంది, కాయ సైజు కానీ. ఏ కంపెనీ అండి ఇది? ఏ కంపెనీ? ప్రవర్తన స్పీడ్. ప్రవర్తన స్పీడ్ వాళ్ళ చిత్ర. ఓకే, ఎలా ఉంది? బాగుందండి, కాపు కూడా బాగుంది, క్వాలిటీ ఉంది, దోమ తాకడి కూడా లేదు, పురుగు కూడా లేదండి పెద్దగా. అసలు ఇది పురుగు కూడా అనిపించలే. బాగుంది, క్వాలిటీ కానీ. ఎలా ఇచ్చారు ఇది? అంటే శాంపిల్ గా ఇచ్చారా? శాంపిల్ అండి, శాంపిల్ గా ఇచ్చారు. శాంపిలే. ఓకే, అంటే మీకు వేసిన తర్వాత వర్షానికి దెబ్బతిన్నదా? లేకపోతే దెబ్బతిన్నాక కూడా బాగుందండి, క్వాలిటీ అయినా అసలు బాగుంది. దెబ్బతినే ఇట్లా వచ్చింది, క్వాలిటీ వచ్చింది, మళ్ళీ క్వాలిటీ వచ్చి మంచి కాపు పడదు. ఇప్పుడు అసలు ఈ కాపు చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. దాని కూడా లేదండి అసలు, బాగుంది. బాగుందా? పత్తి కూడా చక్కటి కాపు, దరిదాకా కాయ వచ్చిందండి. మొత్తం చిల్లకి దరిదాకా కాయ వచ్చింది. చెట్టుకి 100 కాయ 90 కాయల దాకా ఉన్నాయి. పురుగు కూడా తక్కువే, దోమ కూడా తక్కువ. బాగుంది క్వాలిటీ, రిజల్ట్ వేసుకోదగ్గ ఇత్తనం, పర్వాలేదు. మీకు 40 సెంట్లు ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? 40 సెంట్లు ఒక 8 క్వింటాలు 9 క్వింటాలు అయిందండి. 8-9 క్వింటాలు అయింది. 8 క్వింటాలు అయింది. ఇప్పుడు 3 క్వింటాలు తీసిన అండి దీంట్లో. 40 సెంట్లో 3 క్వింటాలు తీశారు. తీశాక పరిస్థితి తీశాక నాకు ఈ వండకాయ ఇంకా 8 క్వింటాలు అయిద్దని ఉందండి ఆలోచన. 7 క్వింటాలు ఇంకా అయిద్దని ఉంది, తీసింది కాకుండా 7 క్వింటాలు అయింది. 7 క్వింటాలు పక్కా అయిద్ది. 3 క్వింటాలు తీసిన. ఒకసారి చేను మొత్తం అంటే కాదు, లోన కూడా ఎట్నే ఉంది. ఏ చెట్టు అని చూసుకోండి, ఏ చెట్టు అయినా ఎట్నే ఉందండి లోన కూడా. క్వాలిటీ కనుక ఇప్పుడు కాయ సైజు బాగా పెరిగిందండి. వచ్చి కూడా పై దాకా కూడా కాపు చిల్లకి బాగా కాపు వచ్చిందండి. కాయ సన్నం కూడా పత్తి గొప్ప లావు తీయటానికి కూడా బాగుందండి. కాయ మీడియం సైజ్ ఉంటది, పగలతో మాత్రం గొబ్బెట్టు వస్తుందండి, మంచిగా వస్తుంది. తీయటానికి కూడా బాగుందండి. మా కింటాకి 4 పట్టారు, తీయటానికి కూడా బాగుంది. గొబ్బ ఎక్కడిచ్చారు ఇతనాన్ని? నందిగాం రైతు మిత్ర రమేష్ గారి దగ్గర. నందిగాం రైతు మిత్ర రమేష్ గారి దగ్గర తీసుకొచ్చాము. ఇతని పేరు ఏంటన్నారు? చిత్ర అండి. చిత్ర. ఓకే, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ అండి.